జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. అజాత జన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుఖార్ణవాయ అనోరణిమ్నే పరిగణ్య ధామ్నే మహానుభావాయ నమో నమస్తే. ఓ దేవా, నిర్గుణవడవు నీకు జగత్తు యొక్క సృష్టి స్థితిలయములతో సంగము లేదు. పరమానంద మహోదధివియగు నీవు సూక్ష్మతమగు ఆకాశము కంటే సూక్ష్మమగు స్వరూపము గలవాడవు. నీ స్వరూపమునందు దేశకాలముల కొలతలు లేవు. సర్వోత్తమగు ప్రభావము గల నీవుకు అనేక నమస్కారములు. ఎయిత్ క్యాంటో, 6th చాప్టర్, 8th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 4th స్కందం 25వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా, పృథురాజు యొక్క చరిత్రలో భాగంగా పృథురాజుకి సనత్కుమారుడు ఉపదేశించినటువంటి ఉపదేశాన్ని మనం అనుభవించాం. ఆ ఉపదేశాన్ని విన్న తర్వాత పృథురాజు ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుందాం. మునికుమారులారా, తాపత్రయముచే దుఃఖించుచున్న వారలపై దయచూపడి శ్రీహరి ఇంతకుముందే నన్ను అనుగ్రహించినాడు. దానిని ఆవిర్భవింపచేయుటకు మీరు చటికి వచ్చేసినారు. ఇంత ఉపకారము చేసిన మీకు, దయామయులగు మీకు గురుదక్షిణగా నేను ఏమి వసంగగలను? ఈ శరీరము నాది అనుకొనడి సకల పదార్థములు సత్పురుషులు అనుగ్రహించి వసంగినవే గాని నావి అనుకొని నొసంగదగినవి ఏమీయూ లేవు. మీరు వసంగిన వానిని మరల మీకు గురదక్షిణగా వసంగుట తగదు కదా. అయినను మీ సేవకుడను, నాకు చెందినవన్నీ మీవే. అందుచే నా ప్రాణములు, నా భార్య, పుత్రులు, రాజ్యము, సైన్యము, పరికరములు, భూమి, ధనము మొదలగున అన్నీయూ మీవే. అవి సమర్పించుచున్నాను. సేనాపతిగా ఉండుట, రాజ్యమును పాలించుట, దండనాయకుడియై ఉండుట, సర్వలోకాధిపత్యము కూడా వేదశాస్త్ర విజ్ఞానము గల బ్రహ్మవేత్తలదే. వారిది కానిది ఏదియూ లేదు. బ్రాహ్మణుడు తినుచున్నది, ధరించుచున్నది, వసంగుచున్నది కూడా తన సొత్తే గాని ఒకరిది కాదు. ఆ బ్రాహ్మణులు అనుగ్రహించి క్షత్రియులకు వసంగిన దానినే వారు అనుభవించుచున్నారు. మీరు ఆధ్యాత్మ విచారమును నాకు ఎరింగించి దుస్తరమగు సంసారార్ణమును దాటడి ఉపాయమును సంగినారు. మీ కారుణ్యము అనంతము. మీరు చేసిన ఈ ఉపకారమునకు ఎవరు ప్రత్యుపకారము చేయగలరు? దానికి ప్రతిగా సమర్పింపదగినది ఏమీయూ లేదు. అంజలి ఘటించుటయే దానికి ప్రత్యుపకారమని. అది రాజగు పృథువు కృతజ్ఞతను ఆవిష్కరింపగా ఆత్మయోగనిష్ఠులగు సనత్కుమారులు ఆ పృథువుచే పూజింపబడిన వారై అతని శీలము ప్రశంసించుచు అందరూ చూచుండగా ఆకాశమునకు ఎగిరి, వేనపుత్రుడగు పృథుచక్రవర్తి సనత్కుమారుడు చేసిన ఆధ్యాత్మిక శిక్షణచే పరమాత్మోపాసనమున నిష్ఠగలవాడై అన్ని కోరికలు ఈడేరిన వాని వలె ఒప్పుచుండెను. ఇట్లు భగవత్ ఉపాసన చేయుచు తాను చేయదగిన కర్మలన్నింటినీ ఆయా కాలములకు తగినట్లుగా చేయుచు అంతయు బ్రహ్మార్పణము చేయుచుండెను. తాను చేయు కర్మచే కలిగెడి ఫలమును పరమాత్మ ప్రీతికే అర్పించుచుండును. తాను చేయి పని తనది అని భావింపక పరమాత్మదేని భావించుచుండును. కర్మ చేయువాడు పరమాత్మయే నెరుంగును. ప్రకృతి సంబంధముచే తాను చేయుచున్నానని భావించుచున్నట్టు ఎరింగి ఉండును. రాజప్రసాదములో ఉండి సామ్రాజ్యలక్ష్మి కలవాడై ఉండియు దేహమే నేను అనడి భ్రాంతి లేనివాడై సూర్యుడు తన కిరణములు బురదపై పడినను బురద అంటనట్లు ఏ విధములకు దోషములంటక ఒప్పుచుండును. ఆత్మస్వరూపమెరింగి ప్రకృతి కంటే ఆత్మను వేరుగా ఎరింగడి జ్ఞానముతో భగవద్భక్తితో కర్మలను ఆచరించుచుండును. ఇట్లుండి అర్చి అనడి పేరుగల భార్యను పరిణయమాడి ఆమెందు తనతో సమానులగు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్వక్షుడు, ద్రవిణుడు, వృకుడు అనడి 5 కుమారులను కనెను. పృథువు ఇంద్రాది లోకపాలుల యొక్క గుణములన్నింటినీ కలిగిన ఉండినవాడై పరమాత్మ యొక్క సృష్టిలోని జగత్తును రక్షించుటకు
తగిన సమయములలో అందుకు తగిన కాలమును వినియోగించుచుండెను. చంద్రుడందరకు ఆహ్లాదమును కలిగించును. అందుచే అతనికి సోమరాజని పేరు వచ్చెను. తన మనోవాక్ కాయ వ్యాపారములతో సౌమ్యముగు గుణములచే ప్రజలను రంజింపచేయుటచే పృథువునకు రాజు అని పేరు వచ్చెను. సూర్యుడు భూమిమందలి సారమును గ్రహించి మరల వర్షరూపముగా వర్షింపచేయును. అట్లే ఇతడు కూడా ప్రజల నుండి ధనమును సేకరించి వారికై వినియోగించుచుండును. అగ్నివలే ఇతరులు ఆక్రమించుటకు వీలు కాకుండెను. ఇంద్రుని వలె జయించుటకు శక్యము కాకుండెను. ఓరిమిచే భూమితో సమానముగా ఉండెను. ఇంద్రుడు ఆకాశం నుండి వర్షించినట్లు అందరి కోరికలను వర్షించుచుండెను. స్వర్గం వలె అందరకు తృప్తినిచ్చుచుండెను. సముద్రం వలె ఎవరి చేతను పరిచ్ఛేదించుటకు వీలు కాని వాడై ఉండెను. హిమోత్పర్వతం వలె శ్రేష్టమగు వస్తువులకు స్థానమై ఉండెను. మేరు పర్వతం వలె అన్నింటినీ తన అధీనమున ఉంచుకొనెను. యముని వలె తగిన శిక్ష ఒసంగుచుండెను. వాయువు వలె బలముచే శక్తిచే అందరకు ఆత్మయే ఉండెను. రుద్రుని వలె శరీరము బలము ఇంద్రియ బలము గలవాడే ఉండెను. సౌందర్యములో మన్మధుని వలె ఉండెను. అడ్డులేక సంచరించుటలో సింహం వలె ఉండెను. మనువు వలె అందరి ఎడ వాత్సల్యము కలిగి ఉండెను. వేదవాదమునందు బృహస్పతి వలె ఉండెను. బ్రహ్మవలే అందరిపై ప్రభుత్వము గలవాడై ఉండెను. గోవులయందు గురువులయందు బ్రాహ్మణులయందు భక్తులయందు భక్తి గలవాడై ఉండెను. ఒకరికొకరు పాటుపడుటలో తనకు తానే సాటి అనదగినట్లుండెను. పల్లెలలో పట్టణములలో ఉండెడి వారందరూ అతని కీర్తిని గానము చేయుచుండగా వినిన వారి మనసులను రాముని వలె హరించువాడే ఉండెను. ఈ విధముగా సర్వగుణ సంపన్నుడై లోకమును పాలించెను. తాను బాగా వృద్ధుడై ప్రజలనందరూ ఇంతకాలమును చక్కగా పాలించి స్థావర జంగమములు అన్నిటికీ జీవికలను కల్పించి ధర్మమును ఎరింగి పాలించి భగవానుని ఆదేశమును అనుసరించి ప్రజాపాలనను నెరవేర్చెను. తన కుమార్తెగా భావించి పోషించిన భూమిని తాను వదిలి వెళ్ళుచున్నానని బాధపడుచున్నదా అనున్నట్లుగా ఉన్న దానిని తన కుమారులకు అప్పగించి తపోవనము కేగెను. అచట కూడా వానప్రస్థ నియమములను నిర్విఘ్నముగా పాలించి పూర్వము పాలనమును ఎట్లు దీక్షగా ఉండెనో అట్లే స్వర్గమును పొందుటకు తీవ్రముగు తపస్సు చేయు దీక్ష వహించెను. కందమూలములను ఫలములను ఆహారముగా తీసుకొనుచు కొంతకాలము పండిన ఆకులను తినుచు కొంతకాలము నీరు మాత్రమే తాగుచు కొంతకాలం వాయువును ఆహారముగా తీసుకొనుచు తపస్సు చేయుచుండెను. గ్రీష్మ ఋతువులో 4 అగ్నిహోత్రములను 4 ప్రక్కల ఉంచుకొని సూర్యుడు తపించుచుండగా తపస్సు చేయసాగెను. వర్ష ఋతువులో నీటిలో కంఠం వరకు మనిగి ఉండి తపస్సు చేసెను. ఏమీయు పరుచుకొనక నేలపై పరుండెను. శీతోష్ణాదులను సహించుచు మౌనవ్రతుడై ఇంద్రియ నిగ్రహము గలవాడై శాంతుడై శ్రీహరిని ఆరాధించుచు ఉత్తమమైన తపస్సు చేసెను. తపస్సు చేయుచు ప్రాణాయామము చేయుచు మనసులోన మాలిన్యములను కర్మలను నాశము చేసుకొనెను. ఇంద్రియములు విషయముల నుండి వెనుకకు మరల్చెను. దేహముతోనూ దేహమునకు సంబంధించిన వారితోనూ బంధము వీడెను. సనత్కుమారుడు తనకు ఉపదేశించిన ఆధ్యాత్మిక యోగమును అనుసరించి పరమపురుషుని భక్తితో సేవించెను. ఈ విధముగా భగవద్ధర్మములను పాటించిన సాధువగు ఆ పృథువునకు జ్ఞానశక్త్యాది గుణములతో పూర్ణుడైన భగవానుని యందు అవ్యభిచరితమగు భక్తి కలిగెను. సంతతము భగవత్పరిచర్య చేయుచుండెను. దానిచే మనసు రజస్తమస్సులు లేక శుద్ధ సత్వము ఆవిర్భవించెను. భగవత్స్మరణము భగవద్భక్తి పరిపూర్ణముగా కలిగెను. దానిచే వైరాగ్యం ఏర్పడెను. దానిచే స్వస్వరూపము పరస్వరూపము తెలిసి సంశయములన్నీయూ విడిపోయెను. ఆత్మకు అంటి ఉన్న ప్రకృతి బంధము తొలగిపోయెను. దేహమే ఆత్మనడి బుద్ధి పోయెను. ఆత్మస్వరూపము సాక్షాత్కరించెను. దానిచే నిర్వ్యాపారుడాయెను. శరీరము కంటే తాను వేరు అనడి జ్ఞానము కాక శరీరమే భాషించకుండా తానే భాషించుచుండెను. మరి దేనియందు మనసు చలించుటలేదు. భగవత్కథలయందు మనసు నిశ్చలముగా నిలువని వానికి మనసు మరల మరల
వేరొక విషయమునందు వెళ్ళుచుండును. కాని పృథువునకు అట్టి ప్రమాదము కలగలేదు. తనను పరమాత్మతో విడదీయరాని తత్వమును ఎరంగెను. పరమాత్మతో సమానముగా 8 గుణములు తనలో ఆవిర్భవించెను. ఇట్లు కొంతకాలము సాగగా ప్రారబ్ధ కర్మ అవసానమై శరీరమును వీడెను. ఆ శరీరమును వీడినప్పుడు తాను మడమలపై కూర్చొండి మడమలతో గుదస్థానము నొక్కి ఉంచి మూలాధారమునందు ప్రాణశక్తిని ఊర్ధ్వముగా నిలిపి నాభిని హృదయమును ఉదరమును శీర్షస్థానమును వాయు చేరునట్లు చేసెను. తన శరీరముల నుండి వాయువును వాయువుతోనూ పృథివీ వికారముగు శరీరమును పృథివిలోను తేజస్సును తేజస్సులోను ఇంద్రియములను ఆకాశమునందును ద్రవమును జలమునందును లేమగునట్లు చేసెను. ఇట్లు కార్యవర్గమంతయు కారణములందు చేరునట్లు చేసి అన్నిటికీ కారణముగు ప్రధానము జీవుని అందుంచెను. అప్పుడు అచిత్సమష్టితో కూడి ఉన్న సస్వరూపమును అనుసంధించుకొనెను. జ్ఞాన వైరాగ్య బలముచే పుణ్యపాప కర్మలన్నింటినీ తనను వీడిపోవునట్లు చేసెను. పరమాత్మ ఆత్మగా గలవాడై 8 గుణములు ఆవిర్భవించిన వాడై స్వస్వరూపము ఆవిర్భవించి ముక్తుడాయెను. ఆయన భార్య మహారాణి అర్చి అనునామే అంతవరకు నేలపై కాలు మోపి ఎరగనిది భర్తను అనుసరించి అరణ్యమునకు వచ్చినది. అడవిలో భర్త సేవ ఋష్లవలే దేహయాత్ర చేయుచు శరీరము కృషించుచున్నను దుఃఖమునందలేదు. ఆమె పృథువు శరీరమును వీడి వెడలుటను గమనించి కొద్దిగా విలపించి ఆ కొండ చెరియందు చితిమైన ఉంచి భర్త శరీరమునకు సంస్కారము చేసెను. తరువాత అతడి సరస్సులో స్నానము చేసి భర్తృప్రీతికే తృణమునర్చి దేవతలకు నమస్కరించి భర్త పాదములనే ధ్యానించుచు చితికి 3 మార్లు ప్రదక్షిణము చేసి ఆ అగ్నిలో తాను ప్రవేశించెను. ఆ మందర పర్వత పానుపై ఈ విధముగా వారిరువురు దేహయాత్రను చాలించుటకు చూచిన దేవతలు పుష్పవర్షమును కురిపించిరి. దుందుబులు మ్రోగెను. ఆమెను చూచిన దేవతా స్త్రీలు అనుకొనుచున్నారు, ఓహో, ఈమె ధన్యురాలు, రాజులలోకెల్ల శ్రేష్ఠుడగు పృథువును భర్తగా పొందినది. లక్ష్మీదేవియే రూపుదాల్చి యజ్ఞపతియగు శ్రీహరిని చేరినట్లు చేరినది. తన పాతివ్రత్య బలముచే పృథువును అనుసరించి పైలోకములకేగుచున్నది. చురుడు భగవత్ప్రాప్తికి సాధనము నివృత్తి ధర్మము అనగా ఫలమును సంగమును కర్తృత్వమును వీడి భగవదారాధన రూపముగా తన ధర్మమును తాను ఆచరించుట. అట్టి వారికి ఏది దుర్లభమగును? స్వర్గాది లోకములే కాదు, భగవత్ప్రాప్తి కూడా వారికి సులభముగా లభించును. మనుష్య జన్మ మోక్షమునకు సాధన భూమి. అది లభించుట చాలా కష్టము. కర్మ పరిపాకముచే మనుష్య జన్మ పొంది కూడా శబ్దాది విషయములపై కోరిక కలిగి భగవత్ప్రాప్తికి దూరమగువారు దైవమునే మోసము చేయువారు. ఇట్లు దేవతా స్త్రీలు చేయుచుండగా ఆమె పతిలోకమునకేగినది. ఆమె భర్తయగు పృథువు జ్ఞానములో అగ్రేసరుడై భగవన్నివాస భూతమగు శ్రీ వైకుంఠమునే చేరెను. ఆమె కూడా ఆ లోకమునే చేరినది. పృథువు మహానుభావుడు, పూజ్యులలోకెల్ల పూజ్యుడు. అతని దివ్య చరిత్రమును నీకు వినిపించితిని. ఇది చాలా పవిత్రమైనది. దీనిని ఎవరు శ్రద్ధతో విందురో వినిపింతురో వారు పృథువు పొందిన స్థానమును పొందురు. బ్రాహ్మణుడు పృథు చరిత్రను విన్నచో బ్రహ్మ వర్చస్సు పొందును. క్షత్రియుడు భూమి పతిత్వమును పొందును. వైశ్యుడు ఉత్తమ వణిక్కు అగును. శూద్రుడు ఉత్తమముడగును. పురుషుడు గాని స్త్రీ గాని 3 మార్లు దీనిని వినినచో సంతానము లేని వారు యోగ్యులకు సంతానము పొందుదురు. నిర్ధనుడు ధనవంతుల్లో శ్రేష్ఠుడగును. కీర్తి లేనివాడు విపులము కీర్తిని పొందును. జ్ఞానము లేనివాడు జ్ఞాని అగును. ధనమును కీర్తిని ఆయుర్దాయమును కలిగించు చరిత్రము ఈ పృథు చరిత్రము. ఈ పృథు చరిత్రము స్వర్గమును ప్రసాదించును. కలిదోషములంటకుండా చేయును. ధర్మార్థ కామమోక్షములను సిద్ధింపచేయును. విజయమునకు సిద్ధపడిన రాజు ఈ చరిత్రము వినిన శత్రురాజులు అతనికి లొంగి కప్పమును కట్టెదరు. ఈ చరిత్రను వినిన వారికి భగవానుని కంటే ఇతరములగు విషయములందు మనస్సు లగ్నము కాదు, భక్తి కలుగును. ప్రతిదినము ఆదరముతో దీనిని వినినచో సంసార సముద్రమును దాటుటకు నావలే భగవత్పాదములయందు నిశ్చలమగు భక్తి ఏర్పడును. తర్వాత జరిగిన విషయాన్ని మనం మళ్ళీ
అనుభవిద్దాం. పృథువు స్వర్గలోకానికి ఎగాడు. తనతో పాటు తన భార్య కూడా వెళ్ళింది. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.